వారసత్వ కట్టడాలకు నిలువెత్తు నిదర్శన ఒకప్పటి సుబేదార్ బంగ్లా, ఇప్పటి కలెక్టర్ బంగ్లా. 139 ఏళ్ల కిందట నిర్మించిన ఈ బంగ్లా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు కలెక్టర్లకు నివాసంగా ఉన్న ఈ సుబేదార్ బంగ్లా ఇక నుంచి వారసత్వ కట్టడంగా విరాజిల్లుతుంది. ఈ సుబేదార్ బంగ్లా నిర్మాణం ఎప్పుడు జరిగింది, బంగ్లా వింతలు విశేషాలు ఏంటో S6 న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో చూడండి. ఓరుగల్లు నగరం అంటేనే కాకతీయ కట్టడాలకు నిలయమని చెప్పవచ్చు. అప్పటి నిజాం రాజులు అనేక ఆలయాలతో పాటు కొన్ని భవనాలను కూడా నిర్మించారు. అందులో ఒక అద్భుతమైన కట్టడం భవనం అంటే సుబేదార్ బంగ్లా అంటారు. అప్పటి సుబేదార్ బంగ్లా, ఇప్పటి కలెక్టరేట్ బంగ్లా. ఈ బంగ్లా ఏ ఏరియాలో బంగ్లాను నిర్మించారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది కలెక్టర్లు ఈ బంగ్లాలో నివాసం ఉన్నారు, అసలు ఈ బంగ్లా యొక్క వింతలు విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన కాకతీయుల కట్టడాలతో వరంగల్ నగరం ప్రపంచ ప్రఖ్యాతిని పొందితే, ఇదే నగరంలో కొలువుదీరిన కలెక్టర్ బంగ్లా అస్తిత్వంతో చరిత్రలో చోటు సంపాదించుకుంది. ఈ బంగ్లాకు 139 ఏళ్ల చరిత్ర ఉంది. 1886 ఆగస్టు 10న బ్రిటిష్ అధికారి జార్జ్ బాల్మర్ భార్య సుబేదార్ బంగ్లా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వాతంత్ర్యం రాకముందు సుబేదార్ నివాసంగా ఉన్న ఈ భవనం స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కలెక్టర్ నివాసంగా ఉపయోగిస్తూ వచ్చారు. ఈ పురాతన భవనం ఇంకా నుంచి వారసత్వ కట్టడంగా వెరసిల్లపోతుంది. హన్మకొండ కలెక్టర్ భవనము ఒక చారిత్రక కట్టడము, అంటే 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కట్టడము. ఈ సంవత్సరం ఆగస్టు 10తో 137 సంవత్సరాలు నిండి 138వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న శుభ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే చారిత్రకమైన కట్టడాన్ని నిర్వీర్యం చేయకుండా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ దాన్ని ఒక 2 కోట్ల వ్యయంతో ప్రస్తుత ఎమ్మెల్యే గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి కూడా చైర్మన్ గారు, కలెక్టర్ గారు దాన్ని ప్రజల్లోకి అంటే ఆ కట్టడాన్ని అప్పటి కళా నైపుణ్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడము నిజంగా అది హర్షదాయకము. అంటే 1986లో జార్జ్ పామర్ సారథ్యంలో కట్టబడినటువంటి ఆ కట్టడము ఇప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే కళా నైపుణ్యము, అదే వైభవాన్ని చాటుకుంటుంది. ఇలాంటి చారిత్రక కట్టడాలను కాపాడుతూ దాన్ని ప్రజల్లోకి అందుబాటులో తేవడము అనేది చాలా గొప్ప విషయము. గత వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ బంగ్లాకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కూడా నుండి 2 కోట్ల నిధులు వెచ్చించి ఈ బంగ్లాకు మరమ్మతులు చేపట్టారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నుంచి 2 కోట్ల నిధులు వెచ్చించి బంగ్లాకు మరమ్మతులు చేపట్టింది. కలెక్టర్ నివాసం కోసం ఇక్కడే కొత్తగా మరో భవనం నిర్మించారు. ప్రజల సందర్శనకు త్వరలోనే ఈ పాత కలెక్టర్ బంగ్లా గేట్లు తెరవనున్నారు. కలెక్టర్ బంగ్లా అద్భుతమైన నిర్మాణం పూర్తిగా డంకు సున్నంతో నిర్మించారు. 139 ఏళ్లు అవుతున్న ఈ భవనం ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉందంటే నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఏంటో అర్థమవుతుంది. ఈ భవనంలో వరంగల్ జిల్లా చారిత్రక సంస్కృతిగా వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించే ప్రదర్శనశాలను, శతాబ్ద కాలంలో చోటు చేసుకున్న చారిత్రక కట్టడాలను ప్రతిబింబించే ఛాయా చిత్రాలు, గ్రంథాలు, నూతన వస్తువులతో కూడిన ఆక్షన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. చారిత్రక వరంగల్లో ఎన్నో ప్రత్యేక భవంతులు ఉన్నప్పటికీ హనుమకొండ సుబేదారిలో కొలువుదీరిన కలెక్టర్ బంగ్లాకు హంగు ఆర్భాటాలు ప్రత్యేకమని చెప్పవచ్చు. సుబేదార్ బంగ్లాను అప్పటి కార్మికులు బంగ్లా నిర్మాణంలో డంకు సున్నంతో నిర్మించారు. ఎక్కడ కూడా సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ వాడలేదు. టెర్రస్ పైన అక్కడక్కడ టేకు కర్రలను ఉపయోగించారు. కలెక్టర్ బంగ్లాను ఆ కాలంలో పూర్తిగా డంకు సున్నంతో కట్టారు. ఎక్కడ సిమెంట్ కాంక్రీట్ వాడలేదు. పై అంతస్తు నిర్మాణంలో అలాగే టెర్రస్ లో నాణ్యమైన టేకు కర్రలను ఉపయోగించారు. బంగ్లాకు మరమ్మతులు చేసేటప్పుడు ఏమాత్రం సిమెంట్ వాడలేదు. బంగ్లా బాగా పాతబడిపోవడంతో లోపలే గోడలు, స్తంభాలు, పైకప్పు పెచ్చులుడిపోయాయి. దీంతో గోడలు అన్నిటినీ పూర్తిగా చెక్కి మళ్లీ డంగు సున్నంతోనే ప్లాస్టరింగ్ చేశారు. డంగు సున్నాన్ని హైదరాబాద్ నుంచి తెప్పించారు. దీంతో మరో 10 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా మరమ్మతులు చేశారు. బంగ్లాలో దెబ్బతిన్న కిటికీలు, పైకప్పు దూలాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చారు. పై అంతస్తుకు వెళ్లడానికి ఉన్న చెక్క మెట్లను అలాగే ఉంచి దెబ్బతిన్న చోట మరమ్మతులు చేశారు. బ్రిటిష్ కాలంలో కరెంటు ఉండేది కాదు. వెలుతురు కోసం పొగరాన్ని, కొవ్వొత్తులను ఉపయోగించేవారు. ఈ కొవ్వొత్తులను అమర్చడానికి ఆనాడు ఉపయోగించిన అందమైన శాండ్లియర్స్ ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి.
వాటిని ఏం మాత్రం మార్చకుండా అవసరమైన చోట మరమ్మతులు చేశారా. బంగ్లా ప్రవేశం ద్వారా పైన ఒక పెద్ద గడియారం ఉంది. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేశారు గడియారం. దీనిని కూడా తిరిగి పనిచేసేలా 5 లక్షల రూపాయలతో మరమ్మతులు చేశారా. బంగ్లా ఆవరణలో ఉన్న పురాతనమైన ఫౌండేషన్ కూడా మరమ్మతులు చేపట్టి గార్డెన్ ను అభివృద్ధి చేశారని, దర్వాజాలు, కిటికీలు, పైకప్పు దూలాలకు ఆ కాలం నాటి రంగులనే వాడారు. పైకప్పు కారకుండా పూర్తిగా వాటర్ ప్రూఫ్ చేశారా. కొత్తగా కరెంటు వైర్ ను అప్పటి పద్ధతిలోనే చేశారా. ఈ బంగ్లా మొత్తం 18 గదులు, ఒక విశాలమైన పోర్టికోపై అంతస్తుకు వెళ్లడానికి మెట్లు ఉన్నాయి. వాటి అన్నిటినీ కొత్త రూపం ఇచ్చారా. కలెక్టర్ బంగ్లాలో పురాతన బావులు కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. బంగ్లాలో నివసించే వారికి అవసరమైన నీటిని బావుల నుంచి వాడుకునేవారు. వీటికి కూడా మరమ్మతులు చేశారా. అనేక మంది పేదల సమస్యలను తీర్చడానికి రాత్రి వరకు 8 గంటల వరకు కూడా కలెక్టర్ అందుబాటులో ఉండేటటువంటి సేవలు అందించినటువంటి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇవాళ అభివృద్ధిలో భాగంగా జిల్లా యంత్రాంగము, రాష్ట్ర ప్రభుత్వము కాఫీ క్లబ్, కాఫీ కేఫ్ను ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో మరొక హిస్టారికల్ మాన్యుమెంట్, మరొక చారిత్రక ఆనవాళ్లు చరిత్ర పుటల్లో కలిసిపోతుందనేటటువంటి ఆవేదన వరంగల్ చరిత్రకారులు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అయితే అభివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదు. మోడర్నైజేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటివి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చరిత్ర ఆనవాళ్ళైనటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ జరగాల్సినటువంటి అభివృద్ధి స్థానంలో ఇవాళ చరిత్ర ఆనవాళ్లను చెరిపేస్తూ చారిత్రక కట్టడాలను కూల్చివేస్తూ ఇవాళ 1000 స్తంభాల గుడి ఆనవాళ్లు లేకుండా పోయిన సందర్భాన్ని చూసాం. తర్వాత సెంట్రల్ జైలుని, అంత పెద్ద చరిత్ర కలిగినటువంటి సెంట్రల్ జైలు ఆనవాళ్లు లేకుండా చూసాం. ఇవాళ ఎంతోమంది పేదలకి 40 మంది కలెక్టర్లు పనిచేసినటువంటి ఒక కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఇవాళ చరిత్ర ఆనవాళ్లలో కలిసిపోవటం శోచనీయంగా కనపడుతుంది. కాబట్టి జిల్లా యంత్రాంగానికి మేము చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే చారిత్రక కట్టడాలను కాపాడుతూ అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇట్లాంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బంగ్లాకు ఘన చరిత్ర ఉంది. 50 మందికి పైగా కలెక్టర్లు నివాసం ఉన్న ఈ బంగ్లా నిజాం పాలనలో నిర్మించిన అతిపెద్ద కట్టడాల్లో ఈ సుబేదారి బంగ్లా ఒకటి. విశాలమైన గదులతో బంగ్లా యొక్క రాజసం ఉట్టిపడేలా నిర్మించారు. 50 మంది కలెక్టర్లు నివాసం ఉన్న ఈ బంగ్లా నిజాం పాలనలో జరిగిన అతిపెద్ద కట్టడాల్లో ఒకటి. ఇందులోకి అడుగు పెడితే చిత్ర విచిత్రాలు ఎన్నో కనిపిస్తాయి. భవన్ నిర్మాణంలో తీసుకున్న శ్రద్ధ బంగ్లా అణువణువు కనిపిస్తుంది. భవనం బయట ఎంత అందంగా ఉంటుందో లోపలికి కూడా అంతే రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. అడుగున ఆనాటి భవన నిర్మాణాల కార్మికులు నేర్పరితి గోచరిస్తుంది. కలెక్టర్ బంగ్లాను సుబేదారి బంగ్లా అని కూడా పిలుస్తారు. నిజాం రాజు పరిపాలన సౌలభ్యం కోసం తన రాజ్యాన్ని 6 సుబాలుగా విభజించాడు. ఇందులో వరంగల్ సుబా ఒకటి. ఈ సుబా కింద 61 పరగణాలు ఉండేవి. ఆ కాలంలో సుబేదారిని లష్కర్ అని కూడా పిలిచేవారు. సుబాను పర్యవేక్షించడానికి అప్పట్లో సుబేదార్ ఉండేవాడు. ఆయన నివాసం కోసం నాడు కట్టిందే ఈ బంగ్లా. బంగ్లా రాజసం ఉట్టిపడేలా ఒక కోటను తలదన్నే రీతిలో బంగ్లా నిర్మాణం జరిగింది. దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో 2 ఎకరాల స్థలంలో ఈ బంగ్లాను నిర్మించారు. రాచరిక టీవీకి నిదర్శనంగా ఈ భవనం నిలుస్తుంది. సుబేదార్ బంగ్లా నిర్మాణ శైలి అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. విశాల ప్రాంగణంలో గార్డెన్ తో పాటు కొలను, అతిపెద్ద ఫౌండేషన్ కనిపిస్తుంది. బంగ్లా లోపలికి వెళ్లే ముందు పెద్ద కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ పైన అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటు చేశారు. లోపల ఉన్న విశాల ప్రాంగణంలో పచ్చిక బయలు నీటి కొలను, అందులో అతిపెద్ద ఫౌంటైన్ కనిపిస్తుంది. అతిథులతో కూర్చుని మాట్లాడటానికి వీలుగా విశాలమైన హాల్ నిర్మించారు. ఈ భవనం లోపలికి వెళ్లడానికి ఒకవైపు మాత్రమే మార్గం ఉంది. ఒక విశాలమైన టెర్రస్ వంటి నిర్మాణం ఉంటుంది. భవన నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ప్రతి అంతస్తుకు చెక్క మెట్లు ఉన్నాయి. కాగా అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. గాలి వెలుతురు రావడానికి వీలుగా తలుపులు, కిటికీలను వరుసగా అమర్చారు. వాటికి తగ్గట్టుగా గదుల నిర్మాణం చేపట్టారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ సుబేదారి బంగ్లాను ప్రజలు సందర్శనార్థం కోసం కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ నుండి 2 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటి వరకు కలెక్టర్లకు నివాసం ఉన్న ఈ పురాతన భవనం ఇక నుంచి ఒక వారసత్వ కట్టడంగా ఉండబోతుంది. కలెక్టర్ నివాసం కోసం ఈ బంగ్లా ఆవరణలోనే కొత్తగా మరో భవనం నిర్మించారు.
ప్రజల సందర్శనకు త్వరలోనే పాత కలెక్టర్ బంగ్లా గేట్లు తెరవబోతుంది. ఒక హెరిటేజ్ మాన్యుమెంట్ గా సంరక్షించనున్న ఈ భవనంలో వరంగల్ జిల్లా చారిత్రక సంస్కృతి వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించే ప్రదర్శనశాలను, శతాబ్ద కాలంలో చోటు చేసుకున్న చారిత్రక ఘట్టాలను ప్రతిబింబించే ఛాయా చిత్రాలు, గ్రంథాలు, పురాతన వస్తువులతో కూడిన ఆర్కీవ్ను కూడా ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఉన్న చారిత్రక ఆనంద్ భవన్ తరహాలో ఈ సుబేదారి బంగ్లాను తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇది సుబేదార్ బంగ్లా వింతలు విశేషాలు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తో కృష్ణ, A6 న్యూస్, వరంగల్.